ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/1/2025 బుధవారం, తిథి పుష్య బహుళ అష్టమి మధ్యాహ్నం 3:19 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం స్వాతి రాత్రి 2:36 వరకు. తదుపరి విశాఖ, యోగం సోల తెల్లవారు 4:38 వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 3:19 వరకు. వర్జం శేషం ఉదయం 7:42 వరకు ఉన్నది. దుర్ముహూర్తం పగల 11:55 నుండి 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:44 వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. ఈరోజు విశేషం బుధ అష్టమి వ్రతం. ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కనుక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండే అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆరాధన, విష్ణు ఆలయ దర్శనాన్ని చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిండును. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవగలవు. అలాగే ఆకస్మిక సమస్యలు అనేటువంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రయత్నాలు చెయ్యుట, వాటి గురించి కొంత ధనం వెచ్చించట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. రావాల్సిన ధనం చేతికందును. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కలదు. వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, ముఖ్యంగా గోపాలస్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్లో సంపంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండును. రావాల్సిన ధనం చేతికి అందినప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాదుల నిమిత్తమై నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు.
వ్యాపారం నిమిత్తమై కొంత ధనం వెచ్చించడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు ప్రదోష కాలంలో విష్ణు ఆలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారదుల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయంలో వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయంలో వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్లో దర్శనం చేసుకోవడం, మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాలను నిష్ఠత ప్రదర్శిస్తూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో అభివృద్ధిదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పసుపు రంగు పుష్పాలు విష్ణు ఆలయాల్లో సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర తిరుగుట, ఆందోళన వంటి కార్యక్రమాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, ముఖ్యంగా రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం.